హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? శ్రీస్ డైరీ ఛానల్ని చూస్తున్న మీ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం లలితా సహస్ర స్తోత్రంలో 64వ స్తోత్రమునకు అర్థం తెలుసుకుందాం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. సంహారిణి రుద్రరూపాతిరోధానకరీశ్వరీ సదాశివానుగ్రహదా పంచకృత్య పరాయణ. ఓం సంహారిణ్యై నమః. సంహరించునది లేక లయం చేసేది, జీవులను తన లీలతో సృష్టించి పోషించి వారి కర్మలను పరిసమాప్తం చేయడానికి వారందరినీ సంహరిస్తుంది. జీవులకు సంచితం, ఆగామి, ప్రారబ్ధం అని 3 రకాల కర్మలు ఉంటాయి. వాటిని అమ్మవారి అనుగ్రహంతో తొలగించుకోవచ్చు. వీటిలో ప్రారబ్ధ కర్మ ఎవరైనా అనుభవించి తీరవలసిందేనని శాస్త్రవాక్యం. కానీ ప్రారబ్ధాన్ని కూడా సంహరించే శక్తి అమ్మవారికి ఉంది. అమ్మ దగ్గరకు వెడితే అనుభవించి తీరవలసిన ప్రారబ్ధ కర్మను తాను అనుభవించి ప్రజలను తన వద్దకు తీసుకుని వారికి మాత్రం శాంతిని ప్రసాదిస్తుంది. విశ్వాన్ని సంహరించే ఈ శాంతి స్వరూపానికి సంహారిణి అని పేరు. సకల ఋతుల క్రమాన్ని, సృష్టి క్రమాన్ని కూడా సంహారం అనే అంటారు. ఇవన్నీ నడిపించే అమ్మవారు సంహారిణి. ప్రమాదాలలో దెబ్బతిన్న వారి అవయవాలు తిరిగి సరికావాలంటే ఈ మంత్రాన్ని ఓం సంహారిణ్యై నమః అని 900 ఉమ్మెత్త పువ్వులతో అమ్మవారిని పూజించి రోజు 1000 సార్లు మంత్రాన్ని జపించి ఉమ్మెత్త పువ్వుల రసాన్ని ప్రమాదానికి గురైన అవయవాలకు పూస్తే అవయవాలు మరలా తిరిగి పనిచేయటం ప్రారంభిస్తాయి. చచ్చుబడిన అవయవాలను తిరిగి చైతన్యవంతం చేయటానికి ఈ మంత్రాన్ని 1 సంవత్సర కాలం ఇలాగే జపం చేస్తూ ఉమ్మెత్త పువ్వులతో పూజిస్తే అవయవాలు తిరిగి చైతన్యాన్ని పొందుతాయి. ఈ మంత్రం నిత్యం యథాశక్తి జపించే వారికి దుర్మరణం రాదు. ఓం రుద్ర రూపాయై నమః. అమ్మవారు రుద్ర రూపం ధరించి జీవులకు పరమసుఖాన్ని ఇస్తుంది. ప్రళయ సమయంలో రుద్రుడు రోదనం చేస్తాడు. అప్పుడు ఆయన కంటి నుండి వచ్చే నీటితో లోకమంతా జలమయం అయిపోతుంది. అదే జలప్రళయం అంటే. ఆ కార్యక్రమం చేసేది కూడా అమ్మనే కాబట్టి రుద్ర రూప. పంచ ప్రాణాలను నిలబెట్టే బ్రహ్మానంద స్వరూపాన్ని కూడా రుద్రుడనే అంటారు. అమ్మవారి రూపంలో జీవులకు శాశ్వతానందం ఇస్తుందని కూడా ఈ మంత్రానికి మరొక అర్థంగా చెప్పుకోవచ్చు. జీవులు మాయ చేత ఆవరింపబడి నిరంతరం పుడుతూ పెరుగుతూ చేస్తూ అనేక దుఃఖాలతో అలమటించిపోతుంటారు. ఈ దుఃఖాలను భవరోగాలంటారు. తొలగించడానికి అమ్మవారు రుద్ర రూపం ధరించిందని పురాణాలు చెప్తున్నాయి. 27 రోజుల పాటు ఎవరైతే ఈ మంత్రాన్ని 1000 సార్లు జపించి పాలను అమ్మకు నివేదించి ఆ పాలు ప్రసాదంగా స్వీకరిస్తే ప్రసవ బాధలు తొలగి సక్రమంగా పురుడు వచ్చి సంతానం ఆరోగ్యంగా పెరుగుతుంది. గర్భస్రావాలు జరగకుండా ఉండడానికి 90 రోజులు ఈ మంత్రాన్ని పారాయణ చేయాలి. ఓం తిరోధానకర్త్యై నమః. ఏమీ మిగలకుండా సంపూర్ణంగా నాశనం చేసే శక్తిని లేదా దుంపనాశనం చేసే శక్తిని తిరోధానకరి అంటారు. ఈ చరాచర జగత్తంతా అనుమయం. కోటాను కోట్ల అణువులతో నిండిన ఈ సృష్టి నాశనమైనప్పుడు జీవులు నశించిన ప్రకృతి కూడా ధ్వంసమైన అణువులు మాత్రం మిగులుతాయి. అణువులు మిగిలిన స్థితిని సంహారం అని, అణువులు కూడా మిగలకుండా సర్వం ప్రకృతిలో లయం అయిపోయినప్పుడు ఉండే స్థితిని తిరోధానం అంటారు. ఈ స్థితిని శూన్యవాదులు సర్వశూన్యంగా అభివర్ణిస్తారు. సమస్త ప్రాణుల హృదయాల్లోనూ ఉండే భగవత్ స్వరూపాన్ని ఈశ్వరుడు అంటారు. హృదయ స్థానంలో ఉన్న ఈశ్వరుడు పరమసత్వగుణ స్వరూపుడు. ఈ ఈశ్వరుడి రూపం ఉండే మహాశక్తిని తిరోధానకరి అంటారు. అనగా పరమ ప్రశాంత తత్వం, ఏ విధమైన దుఃఖం ఒడిదుడుకులు లేని స్థితి అని అంతరార్థం. అమ్మవారికి అనేక రూపాలున్నాయి. ఈ రూపాలలో లోకకంటకులైన రాక్షసులను, ధర్మ వినాశకులైన జీవులను మట్టుబెట్టి
పిసరంత కూడా వారిలో శక్తి లేకుండా చేసి లోకాన్ని రక్షించే ఒకానొక దివ్య మంగళ రూపాన్ని తిరస్కరించే శక్తి లేక తిరోధానకరి అంటారు. ఈ శక్తిని ఉపాసించే వారికి శత్రుపీడ ఉండదు. తమ భక్తులను పీడించే వారిని, భక్తులు కాకుండా నాస్తికవాదనతో వేద ధర్మాన్ని నాశనం చేసేవారిని, అణువు మిగలకుండా నాశనం చేసే అమ్మవారిని తిరోధానకరి అంటారు. ఓం ఈశ్వర్యే నమః. ఈశ్వరి అనగా శాంతికి మారు రూపైన సత్వగుణ స్వరూపిణి, లోకాలన్నింటినీ పరిపాలించే అధికారిని అని కూడా ఈశ్వరి శబ్దానికి ఇంకొక అర్థం. తనపైన గుణాధిష్టాన శక్తి లేకుండా తానే అందరికీ అధిష్టాన దేవత అని ఇంకొక అర్థం. ప్రతి వ్యక్తి ఏదో ఒక కళలో ఆరితేరి ఉంటారు, లేదా అంతర్లీనంగా ఏదో ఒక కళ ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది. వీటినే విద్యలంటారు. సర్వ విద్యలకు అధిష్టాన ధాత్రి అయిన అమ్మవారిని ఈశ్వరిని అంటారు. పంచభూతాలు సకల ప్రాణులు పనిచేయడానికి వారిని ప్రేరేపించే ఏదో ఒక చైతన్య శక్తి అంతర్లీనంగా పనిచేస్తుంటుందని, ఆ చైతన్య శక్తిని ఈశ్వరి అంటారని ఉపనిషత్తులు అన్నాయి. అణువు కంటే అణువు అయిన పరమాత్మను వ్యవహారంలో అణువు అని పిలిచిన ఆయన అత్యంత సూక్ష్మరూపుడు. అతడే బ్రహ్మ, అతడే శివుడు, హరీంద్రుడు, నాశనరహితుడు, పరముడు, తనకు తానే అధిపతి. ఆ దివ్యశక్తిని రాజాదిరాజు అంటారు, మహారాజు అంటారు. ఆ దివ్య రూపమే వేదాలలో ఈశ్వరుడు. అదే శ్రీ విద్యా సంప్రదాయంలో ఈశ్వరి అని పేర్కొనబడింది. ప్రజాపాలన చేసే ధర్మస్వరూపాన్ని, జన్మ మృత్యు జరారహిత దివ్య మంగళ విగ్రహాన్ని, సకల దేవతామూర్తిని, సర్వాధార స్వరూపాన్ని, సర్వపాలక మూలాన్ని ఈశ్వరి అంటారు. తరచుగా పంటలు దెబ్బతింటున్నప్పుడు వ్యవసాయం చేసే రైతులు 40 రోజుల పాటు ఈ మంత్రాన్ని రోజు 1000 సార్లు జపం చేసి 40 రోజులు పూర్తయ్యాక అమ్మవారి పూజ కోసం ఉపయోగించిన నిర్మాల్యం అనగా రోజు అమ్మను పూజించే పువ్వులు, పత్రి ఇలాంటివి ఇవన్నీ పొలంలో వేస్తే పంటలు దెబ్బతినవు, వ్యవసాయ బాగా సాగుతుంది, ఫలసాయం చేతికి వస్తుంది. ఓం సదాశివాయ నమః. సర్వకాల సర్వావస్థలలోనూ మంగళస్వరూపుడై ఉండి లోకాలకు సర్వ శుభాలను చేకూర్చేవాడు సదాశివుడు. సర్వ ప్రాణులకు సమానుడు. కొందరిని శత్రువులుగా, కొందరిని మిత్రులుగా భావించనివాడు. రాగద్వేషాలకు అతీతుడైన వాడు సదాశివుడు. లోకంలోని అజ్ఞానాన్ని తొలగించే సద్గురువు సదాశివుడు. అనిమాది అష్టసిద్ధులకు నిలయం అయినవాడు. ఐశ్వర్యప్రదుడు, శుద్ధ సత్వగుణ ప్రధానుడు సదాశివుడు. సత్వగుణాన్ని ఆధారంగా చేసుకున్న దివ్యమూర్తికి ప్రకృతి వశమవుతుందని, ఆ రూపానికి పతన నాశనాదులుండవని, ఆ రూపం యోగికమని, అదే గురు పరంపరకు మూలమని ఉపనిషత్తులు పేర్కొన్నాయి. ఆ సదాశివుని రూపంతో ఉంటుంది కనుక అమ్మవారిని సదాశివ అన్నారు. భూమి మొదలుకొని 14 లోకాలకు ఆధారమైన దివ్య శక్తిని, ప్రాణులన్నీ నిర్భయంగా నివసించడానికి మూలమైన స్థానాన్ని కూడా సదాశివుగానే పిలుస్తారు. అమ్మవారి సర్వలోకాలకు మూలం కనుక అమ్మవారిలోనే సర్వ ప్రాణులు ఏమాత్రం భీతి లేకుండా సుఖంగా పుట్టి పెరుగుతున్నాయి కనుక అమ్మను సదాశివ అంటారు. పురాణాలను చదివినా, విన్నా, చెప్పినా సకల శుభాలు కలుగుతాయి. పురాణాలు, వానిలోని విశేషాలు సదాశివ స్వరూపాలు. అమ్మవారు పురాణదేవి కనుక పురాణాలు సదాశివ స్వరూపాలు కనుక పురాణవాణి అయిన అమ్మను సదాశివ అన్నారు. ఓం అనుగ్రహప్రదాయై నమః. సదాశివ రూపంలో ఉండే అమ్మవారు అనుగ్రహాన్ని ఇస్తుంది అని ఈ మంత్రార్థం. అనుగ్రహం అనగా శాశ్వతంగా తన సన్నిధిలో ఉంచి పునర్జన్మ లేకుండా లేక స్వేచ్ఛా జన్మను ప్రసాదిస్తుంది. పునర్జన్మ లేనప్పుడు అమ్మ దగ్గరే ఉంటారు. జీవులు కనుక ఎలాగో దుఃఖం ఉండదు. లోక సంరక్షణ కోసం పుట్టి తమ మహిమతో యథేచ్ఛగా తిరిగి అమ్మ దగ్గరకు వెళ్ళే శివదూతలకు ఉండే శక్తిని కూడా జీవులకు అమ్మ ఇస్తుంది, అనగా స్వేచ్ఛా జన్మను ప్రసాదిస్తుంది. అందుకని అమ్మవారిని అనుగ్రహద అంటారు.
ఈ జగత్తంతా ఏమీ మిగలకుండా నాశనం చేసి నాశనమైన జగత్తును తిరిగి సృష్టించే శక్తిని అనుగ్రహద అంటారు. సంహారం రుద్ర కార్యమైతే పునః సృష్టి లేక అనుగ్రహం సదాశివ కార్యం. సదాశివ కార్యాలను చేసే మహాశక్తి జగదంబ. అందుకే ఆ తల్లిని అనుగ్రహద అన్నారు. ఎంతటి వారికైనా సంసార వ్యామోహం ఉంటుంది. బలవాన్ ఇంద్రియ గ్రామో విద్వాంసమపి కర్షతి అంటారు వేదవ్యాసుల వారు. వేదవ్యాసుల వారు ఒక పిచ్చుకల జంట కలిసి తిరుగుతూ గూడు కట్టుకొని అందులో గుడ్లు పెట్టి పొదిగి పిల్లలను చేసి వాటిని పోషిస్తూ వాటిని ప్రేమగా చూస్తూ ఉంటే వాటిని చూసిన వ్యాసుల వారికి తనకు కూడా సంతానం ఉంటే బాగుంటుందని భావిస్తారు. తపస్సు చేసి శుకుడిని పుత్రుడిగా పొందారు. యయాతి వంటి జ్ఞాని సంసార వ్యామోహంలో ఏళ్ల తరబడి కొట్టుకుపోయి చివరకు ఘోర తపస్సు చేసి విముక్తి పొందాడు. సంసార బంధ విముక్తి చాలా కష్టం. ఆ కష్టం తొలగించి బంధ విముక్తులను చేసి మోక్షం ప్రసాదిస్తుంది కనుక అమ్మవారు అనుగ్రహద. ఓం పంచకృత్య పరాయణాయై నమః. సృష్టి, స్థితి, నాశనం, తిరోధానం, అనుగ్రహం అనబడే 5 పనులను బ్రహ్మ, గోవింద, రుద్ర, ఈశ్వర, సదాశివ రూపాలలో చేస్తూ ఉంటుంది. కాబట్టి అమ్మవారిని పంచకృత్య పరాయణ అంటారు. పంచకృత్యాలు ఏదో మొక్కుబడిగా చేయడం కాకుండా శ్రద్ధతో వ్రతాచరణ చేసినట్లు చేస్తుందని అర్థం. ఈ పంచకృత్యాలు చేయాలంటే అమ్మవారి దగ్గరున్న శక్తి ఏంటి, చేసిన కృత్యాలు కొనసాగాలంటే ఏం చేస్తుందనే ప్రశ్నలకు శ్రీదేవి భాగవతంలో వ్యాసుల వారు సమాధానంగా మహామాయను ఆశ్రయించుకొని అమ్మ ఈ పంచకృతాయాలు సాగిస్తుందని, వీటిని నిలబెట్టే పాశం మాయాపాశమని అన్నారు. సురధోవాక్యం ఇటు దేవీ భాగవతంలోనూ అటు శ్రీ దుర్గా సప్తశతిలోనూ ఉంటుంది. మమకారం అనగా నేను, నాది అనబడే పాశాలతో బంధిస్తుందని, ఈ బంధాల నుండి తనను ఉపాసించిన వారిని మాత్రమే అనుగ్రహిస్తుందని, అమ్మ దగ్గరున్న ఆ మహామాయయే పంచకృత్యాలకు మూలమని అంటారు. ఈ కృత్యాలనే ఆభాసన, రక్తి, విమర్శన, బీజాన స్థాపన, విలాపన అనే పేర్లతో కూడా పిలుస్తారు. అన్ని కృత్యాల మీద ఆసక్తి ఉండటమే కాదు, 5 కృత్యాలు కూడా తానే అయి సర్వస్వరూపిణి అని పిలువబడుతోంది అమ్మ. అటువంటి అమ్మ కొరకు నమస్కారం అనే మంత్రార్థం. పంచభూతాలు తానే కనుక వాటి రూపంలో ఉంటూ వాటిని రక్షిస్తూ వాటి పనులు సక్రమంగా చేసేలా చూడడం వల్ల కూడా అమ్మవారు పంచకృత్య పరాయణ. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.